అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వం మొత్తం రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది ఈ యొక్క భద్రతా వారోత్సవాలను. ముఖ్యంగా ఏంటంటే డ్రైవింగ్లో మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ చూస్తున్నాం. మనం ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అటు హైవేలో అయితేనేమి, లేకపోతే టౌన్స్లో అయితేనేమి, సిటీస్లో అయితేనేమి. ముఖ్యంగా ఏంటంటే ఒకటి స్పీడ్ నియంత్రించాలి మనం. అలాగే రూల్స్ పాటించాలి, సిగ్నల్స్ పాటించాలి. అలాగే ఓవర్ స్పీడింగ్ అదొకటి మనం కంట్రోల్లో ఉండాలి. అండ్ ముఖ్యంగా ఈ డ్రింక్ అండ్ డ్రైవ్, మందు కొట్టేసో లేకపోతే ఇంకొకటి అవగాహన ఏంటంటే ఈ మార్గ ద్రవ్యాలు ఇవొక విచ్చలవిడిగా చేసింది. వరకు అలా సంస్కృతిని తీసుకొచ్చేసారు సమాజంలో ఇతర ప్రభుత్వం. దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం చాలా కట్టుదిట్టమైన నిర్దిష్టమైన చర్యలు తీసుకుని వాళ్ళ మీద ఎటువంటి జరగకుండా, ఎక్కడ దొరకకుండా సప్లై చేసే వాళ్ళ మీద కఠినమైన యాక్షన్ తీసుకుంటూ పోలీసు ఎంతో కఠినంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. దానికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా మెయిన్గా ఈ బైక్ డ్రైవ్ చేసే వాళ్ళు హెల్మెట్లు ధరించాలి. అలాగే అది తప్పు మనది కాకపోవచ్చు, అవతల కావచ్చు, లేకపోతే మంది కూడా తప్పు కావచ్చు. ఏదైనా కొంచెం మనం జాగ్రత్తగా అన్ని ఇప్పుడు ఈ మిర్రర్స్ ఉన్నాయి, ఇవి చూసుకుంటూ, అలాగే ఎస్పెషల్ కార్ డ్రైవ్ చేసే వాళ్ళేమో సీట్ బెల్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా పాటించి ఎటువంటి యాక్సిడెంట్స్ వాటికి గురి కాకుండా ఉండాల్సిన పౌరుడిగా ఈ మీద కూడా బాధ్యత ఉంది. విన్నప్పుడు మరి కఠినమైన దానిపైన శిక్షణ ఉంటాయి, దాని మీద యాక్షన్ తీసుకోవడం ఉంటుంది, కౌన్సిలింగ్ ఉంటుంది, లేకపోతే లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుంది. ప్రాణాలే పోతాయి. ఈ మధ్య కొంచెం అనుకరించడం ఎక్కువైపోయింది. వేరే సంస్కృతి అన్ని మనం తీసుకొచ్చి మన పైన రుద్దుకుని విచ్చలవిడిగా ఏది పాటించకుండా, రూల్స్ అయితేనేమి ఏది పాటించకుండా బైక్స్ మీద ఫీట్స్ చేయడం, అర్ధరాత్రులు అందుకే ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ సీసీటీవీలు ఇవన్నీ కూడా అరేంజ్ చేసి ట్రాఫిక్ పోలీస్ కూడా చాలా ఎవరైతే అతిక్రమిస్తున్నారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడానికి జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం కఠినమైన చర్యలు ప్రవేశపెట్టడం, దానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాటిని ఇంప్లిమెంట్ చేయడం ఎంతో హర్షించదగ్గ విషయం. అందరిని కూడా నేను అందరికీ విన్నపం చేసుకునేది ఏంటంటే కొంచెం అన్ని ఓవర్ స్పీడింగ్ కంట్రోల్ చేయండి, అలాగే రూల్స్ పాటించండి. అలాగే బైక్లో తోలేటప్పుడు హెల్మెట్ ధరించండి. అలాగే కారు డ్రైవ్ చేస్తున్నప్పుడేమో సీట్ బెల్ట్ ధరించండి. ఓకే, లైఫ్ ఈజ్ వెరీ వాల్యుబుల్. జీవితం మనం కూడా ఈ సమాజానికి ఉపయోగపడేలా ఏం రాసి పెట్టుతో దానికోసం మనం బతకాలి మనం. అంతేకాని అనుకరించడం, మన ప్రాణాన్ని పణంగా పెట్టి ఏదో విన్యాసాలకి ఎవరికో చూపించుకోవడానికో, లేకపోతే ఈ మధ్య ఈ సోషల్ మీడియాలో చేసే ఫీడ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం, ఇదిగా జీవితం అండి. జీవితం చాలా విలువైనది. సో అందరూ ప్లీజ్ ఫాలో ద రూల్స్ అండ్ సేవ్ యువర్ లైఫ్. మీరు కనుక సమాజం